హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇప్పటి నుంచి రెసిపీస్ వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈరోజు అయితే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, రండి వచ్చేయండి. ముందుకైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని మంచి ఫ్రెష్ వాటర్ వేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే కడాయి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చికిలాలన్నమాట. జీలకర్ర అయితే ఫ్లేవర్ కోసం వేస్తున్నాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ పెద్దవి 3 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజ్ అయితే 4 తీసుకోండి, హాఫ్ కేజీకి సరిపోతాయి. ఇలా బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఇంకా తర్వాత అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు, ఫుల్ టేబుల్ స్పూన్ తోటి అయితే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా వేసుకుంటే అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు వేసేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలన్నమాట. మనం ముందుగా సాల్ట్ వాటర్లో అయితే చికెన్ని వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అదంతా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 8 to 10 minutes వరకు మధ్య మధ్యలో కలుపుతూ చిన్న మంటలో అయితే కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ వస్తాయన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే అది ఉడుకుతున్న టైంలోనే మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల అంతవరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక పావు చెంచాడు గసగసాలు వేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక 7-8 కాజులు వేసుకోవాలి. అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇట్లా చిన్న కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 7-8 బాదం కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చికెన్ కూడా మంచిగా ఉడికింది. ఒక 70% చికెన్ ఉడికిన తర్వాతే మనం ఇక్కడ ఉప్పు కారం అనేది వేసుకోవాలన్నమాట. హాఫ్ కేజీ చికెన్కి 4 టేబుల్ స్పూన్ కారం అయితే పడుతుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి అలాగే పావు టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని, అది హోమ్మేడ్ గరం మసాలా అన్నీ వేసుకొని కలపకండి. ఇక్కడ కలపకుండా మూత పెట్టుకొని ఒక 4 minutes వరకు కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. చిన్న మంటనే పెట్టండి, పెద్దగా పెట్టకండి. ఇలా ఉడికిన తర్వాత అప్పుడు మాత్రమే మూత తీసి చక్కగా కలుపుకోండి. అలా అయితేనే చికెన్కి మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది. మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 minutes బాగా కుక్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంటుంది. చూసారు కదా, చికెన్ కలుపుతుంటేనే ముక్కలు అనేది విడివిడిగా అయిపోతున్నాయి కదా, మంచి జ్యూసీగా వస్తుంది అనమాట. అంతే, ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక చిన్న కట్ట కొత్తిమీర బాగా సన్నగా కట్ వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అనే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ అయితే బగారా రైస్ అనమాట. సూపర్ కాంబినేషను, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అనమాట. నేనైతే వేడిగా టేస్ట్ చేస్తున్నాను. చికెన్ చూసారా ఎంత జ్యూసీగా వచ్చిందో, టేస్ట్ కూడా అయితే భలే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బగారా రైస్ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీరు ఈ 2 కాంబినేషన్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోకి అంతే, మరి బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.